గుడ్ ఈవినింగ్ శరత్ అన్నకి నమస్కారం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మీకు మంచి ఛాన్సెస్ కరీంనగర్ లో ఫామ్ చేశారు కానీ మెట్పల్లిలో పోయింది, రాయకల్లో పోయింది. వి ప్రకాష్ గారు కూడా జాయిన్ అయ్యారు చర్చలో. మెట్పల్లిలో పోయింది, రాయకల్లో కూడా పోయింది. అదే ఇంతకుముందు నేను మీ లైవ్ వింటూ వస్తున్నా. శరత్ అన్న చెప్పింది కదా, ఇప్పుడు మెట్పల్లిలో రాయకల్తో పాటు రాష్ట్రంలో చాలా చోట్ల ఇదే జరిగింది. అయితే నయానా లేకపోతే భయానా వాళ్ళని కలుపుకోవడము లేకపోతే భయపెట్టడం జరిగింది. ఈవెన్ మా మెట్పల్లి మా కార్పొరేటర్ మా కౌన్సిలర్ కూడా చూశారు కదా మీరు, ఓటేశ్వరాన్ని సస్పెండ్ కూడా చేశారు. సో కాంగ్రెస్ పార్టీ అక్కడ జిల్లా అధ్యక్షుడు కొట్టారు, కార్యకర్తలు జిల్లా అధ్యక్షుడు కొట్టారు. ప్లస్ మీ మెట్పల్లి మున్సిపల్ కౌన్సిలర్ ను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. బట్ జిల్లా అధ్యక్షుడు ఏంటంటే అసలు విప్ ఎందుకు జారీ చేయలేని కొట్టారు. ఆ విజువల్స్ ఇప్పుడు పడుతున్నాయి. అదే అప్పటికప్పుడు ఆయన నిర్ణయం తీసుకోలేడు కదా జిల్లా అధ్యక్షుడు. ఇప్పుడు మన పార్టీలో మీకు తెలుసు, వెంటనే పైకి ఇన్ఫర్మేషన్ పంపాలా, పైనుంచి హైకమాండ్ నుంచి ఏం సలహా వస్తుందని ఆలోచిస్తారు కదా. కొద్దిగా మన ప్రజాస్వామ్య పార్టీ అంటే మన డైరెక్ట్ గా ఇండియా డిక్టేటర్షిప్ ఉన్న పార్టీ కాగా నిర్ణయం తీసుకోవడానికి కొద్దిగా లేట్ అయింది వాస్తవమే. కాకపోతే పార్టీ నుంచి ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇష్యూలు అంతా ఇక్కడ విజయం ఉండడం వల్ల వెంటనే నిర్ణయం తీసుకోకపోవడం వల్ల అట్లా జరిగింది అది. కానీ ఓవరాల్ గా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నంబర్ లో అందరికంటే ఎక్కువ ఉంటే ఉండొచ్చు, కానీ ప్రతి చోట కూడా నిజామాబాద్ చెప్పండి, నిజామాబాద్ కాంగ్రెస్ గెలిచినట్టు. అది నిజామాబాద్ లో హైయెస్ట్ అంటే ఎక్స్పెక్టెడ్ కదా. మజ్లిస్ కాంగ్రెస్ ఎట్లా కలుస్తాయి, కలవకుండా ఉండవు కావచ్చు. నేనేమంటున్నా, మజ్లిస్ కాంగ్రెస్ కలిసినా కూడా అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరు అక్కడ? వాళ్ళిద్దరు కనీసం కాంగ్రెస్ బీజేపీ, బీఆర్ఎస్ బీజేపీ కలవలేదు, మజ్లిస్ కాంగ్రెస్ కలవడం ఆశ్చర్యం ఉంది. కామన్ మీరు ఆరోపించిందే కదా మజ్లిస్ కు మేయర్ పీఠం అన్నది. మేయర్ బదులు డిప్యూటీ సీఎం, డిప్యూటీ చిన్న మున్సిపాలిటీల్లో లోకల్ గా మహారాష్ట్రలో మజ్లిస్ బీజేపీ కూడా కలిసిందట. ఎక్కడ? మహారాష్ట్రలో. ఏమంటున్నా, చిన్న మున్సిపాలిటీల్లో అక్కడికక్కడ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. అవి రాష్ట్ర పార్టీకి సంబంధం ఉండదు. మీకు తెలుసు, మన హైదరాబాద్ లోనే నార్సింగి మణికొండ మున్సిపాలిటీలోనే జరిగింది. అది రాష్ట్ర పార్టీకి సంబంధం లాస్ట్ టైం జరిగింది. అది మీకు బాగా తెలుసు, దాన్ని నాకంటే. అయితే అది అక్కడ లోకల్ కాజ్ కోసం, వాటర్ ప్రాబ్లం కోసం చేశారు. నేను అదే అంటున్నా, అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఇష్యూస్ మీద లోకల్ గా ఉన్నటువంటి నాయకులు డిసిజన్ తీసుకుంటారు. అదేంటంటే అధికార పార్టీకి జలకిచ్చేందుకు చేశారు. రాష్ట్ర పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మాకు లోకల్ ఇష్యూ ఇది ఉంది, మేము ఈ లోకల్ గా మేము ఈ నిర్ణయం తీసుకోదప్ప మేము చేసుకుంటాం అంటారు. అది డబ్బుల గురించి కాదు, ఇక్కడ మొత్తం డబ్బుల గురించి అయిపోయింది. అదే చెప్తున్నా. కానీ ఇప్పుడు నేను కాదు, ఇంతకు ముందు మీరే చాలా విషయాలు చెప్పారు. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచినటువంటి ఒక అమ్మాయి, ఒక కార్పొరేటర్, గౌరవ కార్పొరేటర్ అమ్మాయి అనుకూడదు, గౌరవ కార్పొరేటర్ ఆమె గెలిచింది కాబట్టి, ఆమె వాళ్ళ భర్త మాతోనే ఉండే 3 రోజులుగా నేనే ఉన్నాను. వాళ్ళందరూ కార్పొరేటర్స్ అందరితో కలిసి నేనే ఉన్నాను. ఆ భర్త మాతో ఉన్నాడు. ఆమె సడన్ గా ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసిందని చెప్పి మా వాళ్ళు అడగడానికి పోయేసరికి అక్కడ పెద్ద హంగామా చేసి పోలీస్ కార్ లో ఆమె ఎక్కడికో పోలీస్ సపోర్ట్ తో ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత ఏమైందో మీకు తెలుసు, అది వేరే విషయం. కానీ నేను చెప్తున్నా, అంటే మొత్తానికి డప్పుమయము లేదా భయపెట్టడం ఇవి రెండే నడిచినాయి ఎలక్షన్ లో. అయినా కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా, మీకు ఇప్పుడు నంబర్ కనిపిస్తలేదేమో కానీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. భారతీయ జనతా పార్టీ 2 సీట్ల నుంచి స్టార్ట్ అయింది మాది లోక్సభలో. ఈ రోజు మూడోసారి అద్భుతమైనటువంటి నిరాటంకంగా మనము అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నారు మీరు. కరీంనగర్ మున్సిపాలిటీ కూడా 2 ఉండే కార్పొరేటర్లు. ఈ రోజు 2 నుంచి 12 నుంచి ఈ రోజు మొత్తం మేయర్ సీట్ సాధించుకునేటువంటి ఒక స్థాయికి వచ్చింది కాంగ్రెస్ దించేసి భారతీయ జనతా పార్టీ సింగిల్ గా కరీంనగర్ లో సింగిల్ గా ఏ పార్టీ అలయన్స్ లేకుండా కరీంనగర్ లాంటి టౌన్ లో మీరు సింగిల్ గా మేయర్, డిప్యూటీ మేయర్ మేము గెలుచుకోగలిగినాం. సో పార్టీ గ్రో అవుతుంది. ఇది మా భారతీయ జనతా పార్టీ పెరుగుతుందనే ఇది ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు స్పష్టంగా అనిపిస్తుంది. మీకు ఇప్పుడు ఆదిలాబాద్ పోయింది, మెట్పల్లి పోగొట్టుకున్నారు. మీరు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరు? మీరే పోయింది కదా అంటారా? మీ చేతిలో పోయింది కదా. నంబర్ గేమ్ ఏమైంది ఇప్పుడు? ఇంతకుముందు మీరు అన్నట్టు ఒక్కొక్క కార్పొరేటర్ కి ఒక్కొక్క కౌన్సిలర్ కి సార్ నిన్నటి జీటీవీ లైవ్ లో నిన్న కూడా చెప్పాను నేను, ఒక కార్పొరేటర్ కి ఒక అధికార పార్టీ నుంచి ఒక ఆఫర్ వస్తుంది, 2 కోట్లు ఒక కియా కార్ అని.
ఆయన హార్డ్ కోర్ ఏబీపీ కార్యకర్త కాబట్టి ఆయన పేదవాడు నిజానికి, అందుకే ఆయనకి ఫోన్ వచ్చింది. ఆయన ఆర్థికంగా పేదగా డబ్బులు లేవు కాబట్టి ఈయన లొంగుతారేమో అనుకుని చెప్పి ఆయన పెద్ద ఆఫర్ ఇచ్చారు 2 కోట్లు కియా కార్ అని చెప్పి. ఆయన స్విఫ్ట్ కార్ కూడా లేదు, ఏదో సెకండ్ హ్యాండ్ స్విఫ్ట్ కార్ లో తిరుగుతుంటాడు ఆయన. ఆయనకి ఆఫర్ ఇస్తే ఆయన ఓపెన్ స్పీకర్ పెట్టి చెప్పిండు, అన్న నాకైతే చేసి మీరు వేరే వారికి ఎవరికి చేయకండి, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్పొరేటర్లు ఎవరు అమ్ముడు పోయేటోళ్ళు కాదని చెప్పిండు. అంటే అట్లా ప్రలోభ పెట్టి వాళ్ళు ఇట్లా చేస్తే ఏం చేయగలుగుతారు అంటున్నాను నేను. చిన్న చిన్న దీంట్లో కూడా ఒక్క కౌన్సిలర్ గాని ఒక కార్పొరేటర్ గాని వాళ్ళ ఎలక్షన్ లో ఓట్లు ఖర్చు పెట్టాలా, ఆ తర్వాత మళ్ళీ మేయర్ కావాలంటే కూడా పార్టీలు లేకపోతే నాయకులు కోట్లు పెట్టాలంటే ఏంది ఇది? కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీ మేయర్ కాకుండా ఉండేందుకు అడ్డుకునేందుకు మిగతా అన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం అందరు కలిసి ఈ ఇండిపెండెన్స్ ప్లస్ బీజేపీ పటాన్చేరులో మీ సొంత జిల్లాలో మీరు బీఆర్ఎస్ కి అనుకూలంగా ఓటేసి వచ్చారు. నేనేమంటున్నా లోకల్ గూడెం మైపాల్ రెడ్డి దగ్గర నేనేమంటున్నా గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, లేకపోతే అట్లా అనుకుంటే ఇప్పుడు బైన్సాల 3 ముస్లిం కౌన్సిలర్లు కూడా మాకు సపోర్ట్ చేశారు. ముస్లిం నాట్ ఎంఐఎం, ముస్లిం కౌన్సిల్ ఎంఐఎం రిబెల్స్ వాళ్ళు కలిసి అక్కడ లోకల్ గా ఇష్యూ అక్కడ వాళ్ళు కూడా ఎంఐఎం అరాజకాన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు మాత్రం కలిశారు, మాకు కలిసి సపోర్ట్ చేశారు వాళ్ళు పాత ఎంఐఎం వాళ్ళు. నేను ఏమన్నా లోకల్ ఇష్యూస్ లో లోకల్ కౌన్సిలర్ చేసుకుంటే లోకల్ గా వాళ్ళు చేసుకున్న దానికి పార్టీకి సంబంధం లేకుండా చేసుకుంటే ఓకే. అక్కడ మీరు చెప్పినట్టు మణికొండలో నీళ్ళ సమస్య పరిష్కారం కోసం ఏ విధంగా చేసుకున్నారు, ఇక్కడ కూడా అక్కడ కూడా ప్రతి చోట చేసుకున్నారు. ఇప్పుడు అమన్గల్లో కలిశారు, ఇప్పుడు అమన్గల్లో కాంగ్రెస్ బీజేపీ కలిసింది. మరి ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఇది డైరెక్ట్ ఎలక్షన్, నాకేమనిపించిందంటే ఎవరిని కలవకపోతే ఆడ పరిస్థితి ఏముంటది, ఆడ ఏమైతుంది చెప్పండి? ఎవరు కలవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు లోకల్ వాళ్ళు మాట్లాడుకొని ఈ సమస్య నేను తీరుస్తాను, ఈ సమస్య మీరు తీర్చుదాం ఇట్లా అని చేసుకుంటారు. నేను చెప్పిన పార్టీ గురించి మాట్లాడుతున్నాను. రేవంత్ రెడ్డి గారి 2 ఏళ్ల పాలన ఈ మున్సిపల్ ఎలక్షన్ నిదర్శనం అని చెప్తున్నాను. పేరుకు వాళ్ళు హ్యూజ్ నంబర్ చూపిస్తుండొచ్చు, ఆ నంబర్ ఎట్లా వచ్చింది వాళ్ళకి? ఆ నంబర్ లో అయితే విపరీతమైన డబ్బులన్నా ఖర్చు పెట్టినారు, లేకపోతే భయాన్ని క్రియేట్ చేసినారు. కేవలం మీరు ఆ నంబర్ విప్రకాష్ గారి ఒపీనియన్ తీసుకుందాం. మీరు లైన్ లో ఉండండి. సంగప్ప గారు, విప్రకాష్ గారు ఏమనిపిస్తుంది మున్సిపల్ ఎన్నికలు చూస్తే? నాదైతే ఒక రిక్వెస్ట్, మీరు ఇద్దరు కొత్తగా జాయిన్ అయ్యారు కాబట్టి, ఇంతకుముందు శరత్ గారు ఉన్నారు, 2031 ఎన్నిక మాత్రం ఇట్లా జరగకూడదు. మున్సిపల్ ఎన్నికలు డైరెక్ట్ గా మున్సిపల్ చైర్మన్, డైరెక్ట్ గా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పెట్టి ఒక 5,000 ఓట్లకు 10,000 ఓట్లకు ఒక కౌన్సిలర్ ఉంటే చాలు. ఇంతమంది కౌన్సిలర్లు అవసరం లేదు. వీళ్ళు లోకల్ బాడీస్ కు పార్టీ గుర్తే ఉండొద్దండి. అది కార్పొరేషన్ గానీ, మేయర్ గానీ, చైర్మన్ గానీ, జడ్పీ చైర్మన్ గానీ, జడ్పీటీసీ గానీ, ఎంపీటీసీ గానీ, ఇవేంటంటే పార్టీల చట్టంలో వీళ్ళు ఉండలేరు. పార్టీ వాళ్ళు కూడా వీళ్ళని ఉండనియ్యరు. ఏ పార్టీ అధికారంలో ఉంటే కౌన్సిలర్ ఇంపార్టెన్స్ తగ్గిస్తే ఏమైతుంది? డైరెక్ట్ గా చైర్మన్ పార్టీ గుర్తు పైన పెట్టేస్తే డైరెక్ట్ గా ప్రజలు ఎన్నుకుంటే ఏమైతుంది? మీరు డైరెక్ట్ పెట్టినా, మేయర్ ఎలక్షన్ డైరెక్ట్ పెట్టినా కూడా ఏది కూడా ప్రజలు డైరెక్ట్ గా ఎన్నుకుంటారు. ఎందుకంటే మున్సిపల్ చైర్మన్ హ్యాస్ సమ్ రెస్పాన్సిబిలిటీ. ఎవరు చేయాలి? అధికార పార్టీకి అట్లుంటే ఉండేది కదా. రాజశేఖర రెడ్డి వచ్చి చేంజ్ చేశాడు, 2006 వరకు అదే ఉండేది సిస్టమ్. కాదు, అది వాళ్ళకి అనుకూలంగా చేసుకుంటారు కదా చట్టసభల్లో. అందుకనే చెప్తున్నా, ఇప్పుడు మీరు అట్లా అనుకుంటే ఇప్పుడు ఈ కౌన్సిలర్ ఎన్నికని ఇంత ఇంపార్టెంట్ చేస్తే, కౌన్సిలర్ 1000 ఓట్ల కోసం 25-30 లక్షలు యావరేజ్ గా నేను చెప్తున్నా 7 కోట్లు ఖర్చు పెట్టారట పటాన్చేరులో. 1000 ఓట్లకు 7 కోట్లు ఖర్చు పెడితే ఎంత దారుణం? అంటే మీరు అన్నట్టు అధికార పార్టీలు ఎందుకు ఉండవంటే, ఇప్పుడు ఆదిలాబాద్ లో డైరెక్ట్ మేయర్ ఎన్నిక జరిగితే బీజేపీ గెలుస్తుంది. ఎందుకంటే 21 కౌన్సిలర్లు గెలిచినా కూడా కాంగ్రెస్ 11 సీట్లు వచ్చి కొట్టుకపోయిందంటే మేయర్ ఎవరైతారు అక్కడ? డైరెక్ట్ ఎలక్షన్ పెడితే బీజేపీ అవుతుంది. కాబట్టి ఏ అధికార పార్టీ కూడా అటువంటి పిచ్చి పనులు చేయదు. అది మంచి పనులని మనకు కనబడుతున్నాయి కానీ వాళ్ళ దృష్టిలో అవి పిచ్చి పనులు అవి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది నంబర్. ఇప్పుడు ఇట్లా ఏంటంటే నెంబర్ గానీ డబ్బులు అందరికీ ఖర్చు అవుతున్నాయి. ఒక్క అధికార పార్టీ కాదు. ఈ పైసలు రాజకీయం కౌన్సిలర్ల కోసం ఇంత ఖర్చు పెడితే ఎంత కరప్షన్ చేయాలి రాజకీయ పార్టీలు? నాయకులు 5 ఏళ్ళు తింటారు, వాళ్ళు ఒక్కరోజు తింటే తప్పే ఉందండి. ప్రజలు ఒక్కరోజు 5 ఏళ్ళు తింటున్నారు, వాళ్ళు 5 ఏళ్ళు తింటున్నారు. కానీ నాయకులు ఏమంటారు? మేము ప్రజలకు డబ్బు ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఇది ఎట్లా వసూలు చేసుకోవాలని సంపాదిస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏం స్టార్ట్ అయిందంటే, ఇక్కడ ఎవరి మీద ఎవరికి నమ్మకాలు లేవు. వాడు తింటాడు, వీడు తింటాడు, మనం తిందాం. ఇది ఒకటే స్లోగన్ ఇప్పుడు ఎలక్షన్లలో. అంత తినుడు తప్పితే ఇంకేముండదు. ఇప్పుడు నెక్స్ట్ ఇంతకు ముందు కుల సంఘాలకు ఇవ్వడం దీనికి ఉండదు, కానీ ఓటుకు
ఇంత అని డైరెక్ట్ గా ఇవ్వడం వల్ల కోట్లాది పబ్లిక్ కదా. మార్పు కదా ఇది. మార్పును మనం గుర్తించాలి. మార్పును మనం మార్చలేము. మార్పును మార్చలేము. గుర్తించాలి. మార్పును మనం మార్చలేము. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు ఈజీగా ఒక జడ్జి 2,000 కోట్లు ఖర్చు అయి ఉంటాయి మొత్తం, అందరు కలిపి, అందరు కౌన్సిలర్ 2,000 క్యాండిడేట్స్ వాటికి. ఆ? ఎక్కువనే ఉంటాయి భరత్, చాలా ఎక్కువనే తక్కువ. ఉంటాయి. చాలా తక్కువ అంచనా మరి వేస్తున్నారు. చూసారు ఎంత 5,000 కోట్లు అయి ఉంటాయా? అయి ఉండొచ్చు. ఎందుకంటే నాకు తెలిసి కొన్ని ఊర్లలో 5,000 కూడా ఓటుకి ఇచ్చారు. కొన్ని టౌన్స్ లలో, మున్సిపాలిటీలలో 5,000 ఇచ్చి మళ్ళీ 100 పైప్స్ ఇచ్చారు. ఒక్కొక్క ఓటుకు ఒక్కొక్క 100 పైప్ బాటిల్ 5,000 రూపాయలు. అంటే 3 పార్టీలలో కలిపి 10,000 అని ఇచ్చుంటారు. అందరు 5,000 ఇవ్వకపోయినా 10,000 అన్నా ఒక్కొక్క ఓటుకు వచ్చి ఉంటాయి. జరుగుతుంది. దీన్ని ఆపలేం మనం. కానీ ఇప్పుడు మీరు అన్నారు కదా, పార్టీల చేతిలో కౌన్సిలర్ లేరు. ఇప్పుడు వాళ్ళు చాలా మంది టిఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు ఇవాళ బీజేపీకో లేకుంటే కాంగ్రెస్ కో పోవడానికి కారణం ఏంటంటే 2-3 రోజుల ముందు వస్తే వాళ్ళకి టికెట్ ఇచ్చారు. అక్కడ వాళ్ళకి టికెట్ ఇవ్వకపోతే ఇందులోకి వచ్చి టికెట్ తీసుకున్నారు. ఈ టికెట్ తీసుకున్న వాళ్ళు గెలిచినాక ఎడిపోతారు, అటైపోతారు కదా. సంస్థాగతంగా ఏ పార్టీ గట్టిగా లేదు.